యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవరాజ్ చిత్రం షూటింగ్ పూర్తి చేశారు. హృతిక్ రోషన్ తో పాటు మరో హీరోగా వార్ 2 సినిమా చేస్తున్నారు. తాజాగా 9వ తేదీన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటించబోతున్న 31వ చిత్రానికి పూజా కార్యక్రమాలు జరిగాయి. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై ఏర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్ భారీ బడ్జెట్తో నిర్మించబోతున్నారు. ఈ సినిమాను పాన్ వరల్డ్ సినిమాగా విడుదల చేసే యోచనలో నిర్మాత, దర్శకులు ఉన్నారు. 2 భాగాలుగా రూపొందుతుందని చెబుతున్నారు. కానీ చిత్ర యూనిట్ స్పష్టతనివ్వలేదు. 2026 జనవరి 9వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రారంభోత్సవంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ కొన్ని ఫజిల్స్ లాంటి విషయాలను గోప్యంగా ఉంచాడు. చైనా, భూటాన్, బెంగాల్, కోల్కతాను గోల్డెన్ ట్రయాంగిల్ అంటారు. 1969లో డ్రగ్ డీలర్ ఖున్సా భారత్, భూటాన్, చైనాలను వణికించాడు. అగ్రరాజ్యమైన అమెరికా కూడా ఖున్సాను ప్రపంచంలో అత్యంత ఘోరమైన శత్రువుగా అభివర్ణించిందంటే అతను ఈ దేశాలను ఎలా గడగడలాడించాడో అర్థం చేసుకోవచ్చు. 1969 బ్యాక్డ్రాప్తో ఈ సినిమా తెరకెక్కబోతోంది. టెంపర్ సినిమాను పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేశాడు. ఆ సినిమా నుంచి తన కథల ఎంపిక విధానాన్ని తారక్ పూర్తిగా మార్చేశారు. ఫ్లాప్ దర్శకులకు అవకాశాలిచ్చి తాను సూపర్ హిట్లు కొట్టారు. వరుసగా డబుల్ హ్యాట్రిక్ సినిమాలు చేశారు. ప్రస్తుతం చేస్తున్న దేవరా సినిమా కూడా 2 భాగాలుగా రాబోతోంది. మొదటి భాగం సెప్టెంబర్ 27వ తేదీన విడుదల కాబోతోంది. తర్వాత వార్ 2 విడుదలవుతుంది. 2026లో ప్రశాంత్ నీల్ చిత్రం విడుదలవుతుంది. ఈ సినిమాకు అసుర అనే పేరును పరిశీలిస్తున్నారు. అసుర లేదంటే అసురుడు అని పెట్టాలనుకుంటున్నారు. పాన్ ఇండియా సినిమాగా రాబోతోంది కాబట్టి అసుర అనే పేరు ఖరారవుతుందనుకుంటున్నారు.